ఎందుకు మరి ఆ పిఎస్ వాళ్ళు ఉండేందుకు? ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కొంచెమన్నా యాక్షన్ తీసుకోవాలి కదా మేడం. అవును. మరి అక్కడ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మీ రొటీన్ ఎట్లుండేది? పొద్దున్న ఎన్ని గంటలకు లేవడం, ఏం పనులు ఉండేవి ఇంట్లో? ఇంట్లోనా మార్నింగ్ టైంలో 6 o'clock లేచి ఇంట్లో వంట చేయడం, అది చేయడం. వీళ్ళు 9-10 గంటల కోర్టుకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 వాళ్ళ కోర్టులో కేసు అయిపోగానే ఏ టైం అంటే ఆ టైం వచ్చేసేవాళ్ళు. రొటీన్ కొన్ని రోజులు మంచిగానే జరిగింది. అది కూడా ఏదో ఉండి లేనట్టు నీట్గా సంసారం చేసిన వాళ్ళతో నేను బలవంతంగా ఇక జరుగుతూ ఉంటే, కానీ ఇంత దారుణానికి దిగజారుతాడని నేను అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేసి. ఏ రోజైనా అడిగినావమ్మా మీ ఆయన్ని, ఎందుకు ఇట్లా చేశారు మీరు? చట్టం తెలిసి ఒక బాధ్యత గల లాయర్గా ఉండి. వాళ్ళు లాయర్ అంటారు కానీ చాలా మంది ఇంటికి వచ్చి దుమ్ము పోసిపోయిన ఉన్నారు. చాలా మంది క్లయింట్స్ ఏడ్చుకుంటూ పోయిన వాళ్ళే ఉన్నారు. ఒక్కరు వచ్చి కూడా మాకు న్యాయం జరిగింది మీ హస్బెండ్ ద్వారా అని అన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఉన్నాం వాళ్ళ క్లయింట్స్ అగేన్స్ట్ నాకు సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. ఇట్లా చాలా మంది మోసం చేసిండు మేడం. ఆయన చాలా మందిని మోసం చేసిండు, చాలా మంది చేసిండు. ఎప్పుడైనా తల్లి ఏ టైంలోనైనా ఇప్పుడు పండగలు పిల్లల్ని చేరదీసి దగ్గర తీసుకోవడం లేదు మేడం అస్సలు. బట్టలు పిల్లని కూడా ఏ పిల్లలు, ఎందుకంటే మొదటి పిల్లని సరే ఒక ఆడపిల్ల పుట్టిందని అనుకుంటారు కదా, రెండో ఆడపిల్ల పుడితే కోపం వచ్చిందన్నారు. బట్ మొదటి ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమెను దగ్గర తీసుకోవడము, తండ్రిగా తన బాధ్యత చూసుకోవడము, స్కూల్లో వేయడం ఏమైనా చేశాడా? ఏది లేదు మేడం. బలవంతం ఏదో అసలు ఆడపిల్లలు అంటేనే ఎందుకు మన నచ్చదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఒక అమ్మాయికే పుట్టిండు కదా. ఇప్పుడు నన్ను కూడా పెళ్లి చేసుకున్నట్టే నేను కూడా ఒక ఆడదాన్నే కదా. ఇప్పుడు నీకు ఇంకో అబ్బాయి కావాలంటే నీకు అమ్మాయి కావాల్సిందే కదా. ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన ఇట్లా ముట్టుకోడు మేడం పిల్లలని. ముట్టుకోడు, కొంచెం బట్టలు తేడు. ఫస్ట్ బర్త్డే అంటాడు, సెకండ్ ఏ బర్త్డే చేయలే వాళ్ళకి ఇంతవరకు. బర్త్డేస్ లేవు. కొంచెం ఫస్ట్ బర్త్డే రోజు కూడా ఒక డ్రెస్ చేయలేదు పిల్లలకి. మీ అత్తగారు మామగారు కూడా తేలేదు. వాళ్ళని కాదని అసలు ఇంట్లో బయటకు కూడా దాటాడు. ఒక ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు ఆయనకి. అత్తమ్మ కూడా ఏమనలేదమ్మా మంచిగా? ఎప్పుడు మెయిన్ ఆమెనే కదా మేడం. మామనా మెయిన్ అంటే మెయిన్ లీడింగ్ మా అత్తమ్మనే. ఏమంటుంది ఆమె? మీతో ఎట్లుండేది? ఎప్పుడు సరిగా ఉండకపోయేది. ఏదో పైకి నటించుకుంటూ అట్లనే నటన బాగుంటుంది. బయటకు ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది ఆమెకి. నా ముందు ఒకలాగా మాట్లాడుతుంది, వెనకాల కొడుకు 10 చెప్తుంది. తల్లి మామూలుగా చిన్నపిల్లల్ని మామూలుగా చూపించకూడదు ప్రపంచానికి, ఎందుకంటే అభోచూమ తెలియని వాళ్ళు. కానీ మీ ఆడపిల్లల్ని చూడాలని ఉంది. వాళ్ళ ముఖాలు మేము ప్రపంచానికి చూపించాం, మాకు చూడడానికి. చూడొచ్చా? చూడొచ్చు, పర్లేదు మేడం. ఒకసారి పిలిపిద్దామా? ఈ బంగారు తల్లులమ్మా. అవును మేడం. ఇద్దరు పేర్లు ఏంటమ్మా? ఈమె పేరు అన్షిత, జస్మిత, అన్షిత. నా దగ్గరికి ఎవరు వస్తారు ఫస్ట్? పిలుసు నెల్లు. కూర్చో. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తలే. స్కూల్లో ఏదమ్మా? లేదా స్కూల్ ఫీజు లేవు మేము. స్కూల్ బంద్ చేయించిన 4 months నుంచి. స్కూల్ ఫీజులకు పైసలు లేవు. నా బంగారు తల్లి, అసలు కడుపు తరుక్కుపోతుందమ్మా, గుండె తరుక్కుపోతుంది. అసలు అభం శుభం తెలియకుండా ఒక మంచి అమ్మా నాన్న దొరుకుతారని చెప్పి ప్రపంచంలోకి వచ్చారు వీళ్ళు. అమ్మేమో నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, చేయాల్సిందంతా చేస్తున్నావు. తండ్రిలాగా తన్ని తగలేసి ఎంత ఈ ఆడపిల్లలు ఉసురు తగలకుండా ఉంటుందా తల్లి చెప్పు? కంపల్సరీ మేడం. ఆడపిల్లని కించపరిచిన వాళ్ళు కానీ, ఆడపిల్లనికి కష్టం కలిగించిన వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి ఉసురు తగులుతుంది. కంపల్సరీ చెప్తున్నానమ్మా బంగారు తల్లి. అడుగుతారా వీళ్ళు? అడుగుతారు మేడం. డాడీ అని డైలీ కాల్ చేసేవాళ్ళు, డాడీ ఎప్పుడు వస్తావని. ఒక రోజు వచ్చినప్పుడు కాలు మొక్కిరు వాళ్ళ డాడీ మమ్మల్ని వదిలేయకు, ఇటు మాతోనే ఉండు అని. అంతా కూడా నాకు ఏమనిపించిందో మరి ఆయనకే తెలియాలి. గుండె లేదు అసలు. గుండె ఉన్న మనిషి ఎవరైనా ఈ పిల్లల్ని వదులుకుంటారా తల్లి? చిట్టి తల్లి, స్కూల్కి వెళ్ళాలందా నీకు? వెళ్తావా? రోజు ఏడుస్తుంది, స్కూల్కి వెళ్తా అని. ప్రతిరోజు స్కూల్కి వెళ్తా అంటుంది. కానీ ఈ ఆడు ప్రపంచంలో ఇంకా వీళ్ళు బతకాలి. బతికి అడుగడుగునా కష్టాలే. తల్లి మీరు వెళ్ళి ఆడుకోండి అమ్మా, ఆడుకోండి అన్న. జస్మిత నువ్వు అన్షిత వెళ్ళి ఆడుకో. ఈ పాడు ప్రపంచంలో తల్లి ఏమని చెప్తావు? ఏమని చెప్పి వాళ్ళకి జరిగింది వాళ్ళకి అర్థమవుతుంది అసలు? తెలుసు మేడం, అన్ని అర్థమవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ఎంత స్పీడ్ ఉంది మేడం. అడుగుతారా? ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి అబ్బాయిల బట్టలేసి తీసుకొచ్చినావు తల్లి, అట్లుంది పరిస్థితి. మంది బట్టలు కూడా లేవు మేడం వేద్దామంటే. ఇప్పుడు అది పొద్దు నుంచి వెతకంగా అవి దొరికినాయి. అసలు బట్టలు లేవు, ఏం లేవు. మొన్న రీసెంట్గా 4 months నుంచి ఇంటికి రావట్లేదని పిల్లలకు ఫుల్ ఫీవర్ వచ్చింది. అయితే వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళిన, డోర్ లాక్ ఉంది. ఇట్లా కాదని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది అని నేను అమ్మ వాళ్ళకి 2 days వెళ్ళిన. అమ్మ ఉండి ఇంటికి రా, నేను చూపిస్తా హాస్పిటల్ అంటే నేను పిల్లలు తీసుకుని వెళ్ళిన.
నెక్స్ట్ డేనే నేను పోయింది ఎవరు చెప్పిరో తెలియదు కానీ ఉన్న డోర్ లాక్లు అన్నీ బలగొట్టేసారు, తాళాలన్నీ బలగొట్టి ఇంట్లో కెమెరాస్ ఉండే, కెమెరా సెట్టింగ్ అదంతా ఎత్తుకెళ్ళిండు, టీవీ ఎత్తుకెళ్ళిండు. ఇంట్లో రేషన్ నేను వాళ్ళ మీద నడుకోవచ్చు, నేను ఇంట్లో పెట్టుకుంటే అవి కూడా ఎత్తుకెళ్ళిండు మేడం. సిగ్గులేదమ్మా పిల్లలు ఎందుకంటే చెప్పలేం. అంటే ఆడపిల్లల్ని సొంత కన్న పిల్లల్ని ఇలాగ తని తగలేసి కట్టుకున్న భార్యని రోడ్డు మీద పడేసిన వాడెవడైనా మనిషి కాదు, వాడు పశువు. అంతే మేడం. కొంచెం నేను మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చేసరికి ఇంత తాళాలు వేసుకున్నారు, మళ్ళీ రావద్దని. నేను చేసిన నేను బగలగొట్టి మళ్ళీ నా ఇంట్లోకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏం లేవు, ఒక గ్యాస్, ఒక 2 బాసన్లు ఉన్నాయి అంతే, 2 ప్లేట్స్ అన్నీ ఎత్తుకెళ్ళిండు. అంటే ఎటు పెట్టి ఇంట్లోకి వెళ్ళి పోవాలనే చూసిండు కానీ ఉండాలి పిల్లలు ఉన్నారనే ఆలోచన లేదు. అప్పటికే పెళ్లి చేసుకొని 3 months అవుతుంది ఆయన, ఎప్పుడు వెళ్తుందా అని చూసిండు. ఆడపిల్లకి ఆవిడ కూడా ఒక స్త్రీ కదా, ఇంకో స్త్రీకి ఇలా అన్యాయం జరుగుతుందని కూడా తనకు అర్థం కావట్లేదా? ఏమో మేడం, అలా ఆమె ఎలాంటిదో మరి, ఆమె ఎలాంటిది, ఈయన ఎలాంటిదో అంటే ఆమె కూడా అలాంటిదే కదా. మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉంటేనేమో తప్పు అయిపోయింది. ఇప్పుడు ఆమె 3rd మ్యారేజ్ అట మేడం. మరి నేనేం పాపం చేసిన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఉంటే అంటే బయట తిరగాల పిల్లల్ని వేసుకొని, పిల్లల్ని వాళ్ళ మీద చేయి చాపి ఇంత ఏమంటారు వాళ్ళ మీద కూరగాయలు ఇస్తే పిల్లలకు ఫుడ్ పెట్టుకుంటూ వస్తున్నాయి. నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి మేడం? పిల్లల్ని ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళది, ఎంత ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్ అంతా నేను ఎట్లా చూసుకోవాలి? ఇన్ని అబార్షన్స్ చేయించిండు. నా హెల్త్ కూడా బాగాలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months నుంచి నాకు 1 month 2 monthsకి కడుపు నొప్పి లేచింది అంటే తట్టుకోలేను ఆ నొప్పి, నేను అంత పెయిన్ వస్తుంది నాకు. నా హెల్త్ ఖరాబ్ అయింది. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళేమో మంచి అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా దారుణం తల్లి, చాలా దారుణం మేడం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ అమ్మాయికి రావద్దు. ఫస్ట్ నాకు తెలిసి అయితే ఏ అమ్మాయికి రావద్దు. ఎవరితోనైనా ఫ్రెండ్స్తో కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు, కానీ నా విషయం అయితే నేను ఎవరు షేర్ చేసుకోలేదు. బట్ ఇరుగు పొరుగు వాళ్ళు ఏం అడగట్లేదు తల్లి? తెలుసు, అందరికి తెలుసు ఏం జరిగిందని. అంతా తెలుసు. మీ మామ కొడతాడు ఇవన్నీ తెలుసా? తెలుసు మేడం. ఒక్కడు కూడా వచ్చి చెప్పి ఆదుకోలేదా? ఏమంటే ఎవరు అడిగినా వాళ్ళ మీ కేసులు పెడతాడు, లేకపోతే నీకు ఎఫ్ఐఆర్ ఉందా, నీకేం అవసరం అని వచ్చి మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నది మేడం. నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి చావాలనిపిస్తుంది మేడం. నాకు పిల్లలతో సహా చావాలనిపిస్తుంది. చస్తే ఏం లాభం, తప్పు చేసినా చచ్చినవేమో అని ఒక రిమార్క్ వస్తుందని బలవంతంగా బతకాల్సి వస్తుంది. లేదు అలా ఇప్పుడు ఆలోచన వచ్చి రావడం సహజం. అంటే నువ్వున్న పరిస్థితికి, నువ్వు పడుతున్న కష్టానికి. కానీ ఆడపిల్లలు వాళ్ళని తీర్చిదిద్ది లైఫ్లో పైకి తీసుకురావాలమ్మా. ఎట్లా నీకు ప్రకృతి సహకరిస్తుంది, మనుషులు, సమాజం కూడా. చెప్తున్నాను, చెడ్డ వ్యక్తులు ఎట్లా అయితే ఉన్నారో మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో. ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు, రావాలి మేడం. వస్తేనే నా పిల్లలకి, నా ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ ఆలోచిస్తున్నాను. అది జరగాల్సిన జరుగుతుంది ఎట్లాగో. కానీ ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఎంతమందికి జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు నీకు ధైర్యం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. ధైర్యం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు మేడం. అందులో నేను కూడా ఒక్కదాన్ని. ఇదేంటి పేపర్ ఇది మేడం, ఇగో నేనేం పాపం చేసినా నా మీద ఇన్ని కేసులు పెట్టింది మేడం. నీ మీద కేసులు పెట్టా? నా మీద ఎన్ని కేసులు పెట్టాను. నేనేం చేసిన అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోవడం తప్పు. ఉల్టా నా మీద ఎన్ని సెక్షన్స్ మీద కేసు పెట్టిండు. సిద్దిపేటలో కూడా నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందట మేడం. పల్లవి, ఇందులో ఏం తప్పులు చేసినట్టు చెప్పారు? ఇంటి మీదకి వచ్చినట్టు, దౌర్జన్యంగా కొట్టినట్టు, వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కింద. నేనట నేనేం చేసినో నాకే తెలీదు. 2 months బ్యాక్ మేము ఇంట్లోకి వెళ్తలేదని మిడ్నైట్ టైంలో ఒక 15 మంది తీసుకొచ్చిన రౌడీగాలని. ఒక్కదాన్ని ఉన్నా. ఇంట్లోకి వెళ్తావా, ఒక పెట్రోల్ తెచ్చినా, నన్ను అడుగుతాడు ఒకడు అగ్గిపేట తీసుకురాపో అని. ఎందుకు అని అడిగిన. పెట్రోల్ తెచ్చినా, నేను చంపేస్తా, నువ్వు ఉండవు దీంట్లో అనేసి అందరు ఎంతమంది వస్తే అంతమంది కాలు మొక్కిన మేడం. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నేను బతకాలి వాళ్ళ కోసమైనా అని వాళ్ళందరు కాలు మొక్కితే వెళ్ళిరు. ఆ రోజు వాళ్ళ కోసమైనా నేను బతకాలి. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఎక్కడ పోయి ఉండాలి, నేను ఎవరు ఉంచుకుంటారు నన్ను అని కాలు మొక్కితే వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ దగ్గర ఉండి తీసుకొచ్చిన మా ఆయన మా మామయ్య. కానీ ఇంత జరుగుతుంటే ఎందుకు ఒక్క సమాజంలో ఒక్కళ్ళు వచ్చి ఎందుకు ఏమి చేయలేకపోతుంటారు? అదే పాయింట్ ఇక్కడ. అయితే గల్లీలో అందరు అడిగిర్రు, ఈ టైంలో ఎందుకు వస్తారు, అమ్మాయి ఒకతుంది ఎందుకు తీసుకొచ్చినా, గట్టిగా వాళ్ళు వీళ్ళు అంటేనే వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. లేకపోతే ఆ రోజు నా పని అవుతుండే. ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు నేను చనిపోతుండే, గల్లీ వాళ్ళు అడగపోతే. ఇప్పుడు భయం అవుతుందా ఏమన్నా మళ్ళీ నీకు? నాకు ఎట్లుంటావు మరి? థ్రెడ్ ఉంది అని ఇప్పుడు నా కోసం వీళ్ళందరూ నాకు కావాలే ఉంటున్నారు. మీ దగ్గర ఎవరెవరు ఉంటున్నారు? అమ్మ, తమ్ముడు, అమ్మమ్మ మీతో వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉండబట్టి 15 daysకి ఎక్కువ అవుతుంది. ఆ తమ్ముడైతే 1 month అవుతుంది అతను ఉండబట్టి. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేం మేము.
నమ్మక నేను అంటే మీరని కాదు కానీ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎవరెవరో ఫోన్ చేసి నిన్న 2 days బ్యాక్ సోమాజిగూడకు రా అంటారు. నేను ఒక్కదానే రావాలన్నట. ఎందుకు రావాలి అంటే పని ఉంది, నేను ఒక అడ్వకేట్ని, నీకు ఒక హెల్ప్ చేస్తా, అట్లా ఇట్లా అని ఎవరెవరితో రాంగ్ కాల్స్ చేపిస్తున్నాను మేడం. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ పట్టుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు నీ విషయం ఎక్కడైనా మీడియాలో వచ్చిందా ఇదివరకు? ఏంటి మేడం? నీకు జరిగిన అన్యాయం వస్తుంది మేడం. వాళ్ళు ఏమంటే ఇట్లనే ఏమంటే ఆడపిల్లలు వారసుడు కోసం అనేసి అదొక్కటే వేస్తున్నారు కానీ ఇదంతా జరుగుతున్న విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంత టార్చర్ జరుగుతుంది, మరి ఎట్లా పరిష్కరించుకుందాం అనుకుంటున్నావు? ఏంటి పరిష్కారం చెప్పు. నాకు ఏమో మేడం, నేను ఏంటి నీకు న్యాయం జరగాలంటే ఏం జరగాలి చెప్పు తల్లి. నాకే అర్థం కావట్లేదు మేడం, ఏ రకంగా పోతే సొల్యూషన్ వస్తుంది, ఏ రకంగా న్యాయం. నీ భర్త కావాలా? ఫస్ట్ కావాలి మేడం అనుకుంటున్నా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. కానీ ఇట్లా నిన్ను ఇబ్బంది పెట్టిన త్రాష్టుడు మళ్ళా వచ్చి చేయడం ఏంటి గ్యారంటీ? ఇబ్బందులు మళ్ళీ చేయడం ఏంటి గ్యారంటీ? ఆయన మారి రావాలి. వస్తే ఆయన మారాడనే తార్కాణం మనకి ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిన, దొంగ కేసులు పెట్టి నీ మీద మనుషుల్ని ఉసుగొల్పి పంపించిన ఒక వ్యక్తి, నిన్ను మీ మామ కొడుతూ ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇవ్వని ఒక వ్యక్తి, కేవలం పిల్లల తండ్రిగా నీకు భర్తగా ఒక ఆకార పోస్ట్ ఉన్నాడని ఆయన ఉంటే రేపటి రోజు నువ్వు ఎట్లా నిద్రపోతావు చెప్పు అక్కడ ఇంట్లో? కరెక్టే కానీ మేడం బయట ఏం తెలుసు? ఇప్పుడు రేపు వచ్చాడు అనుకో, గబుకుని నిద్రలో ఏదో అయిందనుకో, ఏం తెలుసు? ఇది కూడా 100% ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు నువ్వు? ఆడపిల్లల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు చెప్పు? మరి ఏ రకంగా అసలు ఏం చేయాలో నీకు చట్టపరమైన న్యాయం జరగాలి ఫస్ట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టపరంగా శిక్షలు పడాల్సిన వాళ్ళకి శిక్షలు పడాలి. చట్టపరంగా ఒకవేళ లేకపోతే నీకు నిజంగా నిన్ను వదిలించుకుందాం నువ్వు వద్దని అనుకుంటే కూడా ఆడపిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, నీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆర్థికంగా మీకు మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత అయింది. తండ్రి ఆయన కదా, మరి ఆడపిల్లలకి ఇవ్వాలి కదా. ఆయన సంపాదిస్తున్నట్టు కదా, ఖాళీ చేతులు బాగున్నాయి కదా. బాగానే ఉన్నాడు, ఆయనకేంది బాగానే ఉన్నాడు. అడ్వకేటే కదా, మేము పైసలు ఉండకుండా ఉంటాడా? ఇప్పుడు వీళ్ళకి ఎవరెవరికో ఫోన్ చేసి 20 lakhs ఇస్తా, 30 lakhs ఇస్తా, దాన్ని లేపేయాలి. నన్ను లేపేస్తే ఏం లాభం మేడం ఆయనకి? నేను సరే నా ప్రాణాన్ని నేను పోతా, మరి పిల్లల ఫ్యూచర్ ఏంది? వాళ్ళ ఫ్యూచర్ ఏంది? అసలు ఎందుకు చంపాలనుకుంటున్నావు నన్ను? మీ వారి పేరేంటి? అమరేందర్ మేడం. అమరేందర్. మెయిన్ పార్ట్ అంటే మా మావయ్య మా అత్తనే మేడం. మెయిన్ వాళ్ళ దగ్గర ఉండి అంటే ఈయన మంచిగా ఉంటాడని నమ్మకమా ఉంది మేడం నాకు. వాళ్ళు లేకుండా ఉంటాడు, వాళ్ళు లేకుంటే కంపల్సరీ ఉంటాడు, కానీ వాళ్ళు దగ్గరుండి చెడగొడుతుంది మేడం ఆయనని. ఆయనకి ఇంకా తమ్ముళ్ళు అక్కలు ఉన్నారా? ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే కొడుకు, అక్క చెల్లెలు ఎవ్వరు లేరు, ఒక్కడేసరికి ఇంటికి వారసుడు లేడు. ఇంత ఆస్తున్నది మనకి, వారసుడు లేడు రా అని దగ్గరుండి నేర్పించి పెళ్లి చేసిరు మేడం. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాను అడిగితే ఆగు చెప్తా అంటాడు. ఎందుకు చేసుకున్నావు కారణం అంటే చెప్పాడు. కారణం రీజన్ ఉంటుంది కదా, మేము పెళ్ళికి ఉట్టినైతే ఎవరు చేసుకోరు కదా. ఏమంటే ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నువ్వు మంచిదాన్ని కాదని. ఎందుకు మంచిదాన్ని కాబట్టి? నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని. ఇప్పుడు కొత్తగా ఇన్ని ఇయర్స్ నుంచి లేదు, ఇప్పుడు కొత్తగా పెడుతున్నాడు. ఎవరైనా వారసుడు కోసం పెళ్లి చేసుకున్నాను ఒప్పుకుంటలేడు. నీకు ఎఫ్ఐఆర్ ఉంది, నేను చేసుకున్నా, ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అఫైర్ ఉంటే ఆయన పెళ్లి చేసుకున్నా, నీకు అఫైర్ ఉంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి చట్టం హక్కు ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అఫైర్ ఉందని ఆయన అభాండాలు వేస్తున్నాడు, అయినా కూడా ఆయనకు చట్టం అలా వెళ్ళి చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ అలా చేసుకున్నా ఈ పిల్లలకి ఇవ్వవలసిన ఆర్థిక సాయం, నీకు చూడవలసిన బాగోగులు చూడాలి, చట్టపరంగా చూడాలి. నీ హక్కులు నీకు ఉంటాయి. రెండోది మానవ ధర్మం ఉంటుంది కదమ్మా. సొసైటీ అంతా చూస్తూ ఊరుకుంటుంది అంటే ఏంటి? రూల్స్ రాసుకుని చట్టాల్లోని లొసుగులు వెతుక్కుంటూ సిగ్గుమాలిన చర్యలు చేసే వాళ్ళకి ఇంకేం చెప్తాం? ఇప్పుడు కాదు మేడం, 8 years నుంచి ఎఫ్ఐఆర్ లేని, ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ ఉందని. 8 years నుంచి ఏం చేసినావు? 8 years ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్ సిద్దిపేటలో దొరకబట్టిన, నిన్ను పెళ్లి చేసుకున్నావని. 8 years నుంచి నన్ను కూడా దొరకబట్టపోయినావు. దొరకబట్టి నన్ను ఏదో 10 మందిలో గుంజి నా పిల్లం ఇట్లా చేస్తుందని చెప్పేసి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుండే కదా. హరీష్ రావు గారిని ఇప్పుడు నేను కలిసినావమ్మా? హరీష్ రావు సార్ లేదు, మాజీ మంత్రి. అంటే సిద్దిపేట అన్నావు కాబట్టి అడుగుతున్నా. సిద్దిపేట అంటే అమ్మాయి అక్కడే మేడం. అమ్మాయి సిద్దిపేటలో దొరికిరు వీళ్ళు. సిద్దిపేటలో దొరికారు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఇప్పుడు? సిద్దిపేటలోనా? సిద్దిపేటలోనే అమ్మాయిది. ఆయన లా ప్రాక్టీస్ ఇక్కడ హైకోర్టులో. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? నువ్వు సరూర్ నగర్ లో ఉంటావు. సరూర్ నగర్, మేము నాగోల్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ కొత్త ఇల్లు ఎక్కడ ఉంది? నాగోల్. మా ఇంటికి 2 kilometers తేడా అంతే, పక్క పక్కనే. 2 kilometers దూరంలోనే మీ అత్త మామ ముగ్గురు ఉన్నారు. మీ ఆవిడ ఆయన రెండో భార్య ఉన్నారు? లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కనే పెట్టిండు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టిండు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకురాలేదు. ఈయననే అప్ అండ్ డౌన్ చేస్తుండు, ఇక్కడ నుంచి సిద్దిపేటకి అప్ అండ్ డౌన్ డైలీ. నేనేమో వీళ్ళ అమ్మ నాన్నతో ఉంటున్నా నేను అనుకుంటున్నా, ఈయన ఇక్కడ నుంచి డైలీ సిద్దిపేట అప్ అండ్ డౌన్ బస్సులో.